రండి మేడం అన్నారు. అది నిజంగా చాలా బాధాకరం. ఈరోజు ప్రోటోకాల్ లేని వాళ్ళని స్టేజ్ మీద ఎట్లా కూర్చోబెట్టారో, ఓడిపోయిన వాళ్ళనే మేము ముందు పెట్టి పనిచేస్తామని ఏదైతే అనుకుంటున్నారో, రేపు అసెంబ్లీలో కూడా వాళ్ళని పిలుచుకోండి, ఎమ్మెల్యేలను పిలవకండి, ఇంకా ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని పిలవకండి. మా మీద ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి మీరు మీటింగులు పెట్టుకోండి, అసెంబ్లీ నడిపించుకోండి. ఇదంతా కూడా వ్యవస్థనంతా నాశనం పట్టిస్తున్నారు, భ్రష్టు పట్టిస్తున్నారు. ఖచ్చితంగా పోలీస్ శాఖకు సంబంధించిన సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా పోలీస్ శాఖకు సంబంధించిన మా సోదరులందరూ కూడా ఎప్పుడు అధికారంలో ఒకరే ఉండరు, న్యాయబద్ధంగా పనిచేసే ప్రయత్నం చేయండి. మీరు ఈరోజు ఒక్కరొక్కరిని మా వాళ్ళని లాగేస్తుంటే నేను కూడా చూశాను. ఏం తప్పు చేశారు? ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చారు నయనక కార్యకర్తలు, ఎందుకు లాగేస్తారు? ఏం రైట్ ఉంది? మహిళలను కూడా చూడకుండా లాగేస్తున్నారు. జర్నలిస్టులు ఏం తప్పు చేశారు? మాది వీడియో తీస్తూ ఉన్నారు గొడవ అవుతుందని, అది కూడా వాళ్ళు చేసిన తప్ప, వాళ్ళని కూడా లాగి పడేస్తూ ఉన్నారు. ఈ దౌర్జన్యం పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం చేయాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందో ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు, తప్పకుండా సమాధానం చెప్తారు.